తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారం. సార్, ప్రజా సంకల్పం ఎన్నోసార్లు జిహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల గురించి మీ దృష్టికి ఎన్నోసార్లు వాస్తవాలతో తీసుకొచ్చింది మీ దృష్టికి. అయినా కూడా అధికారులు ఎలాంటి చలనం లేదు. రీసెంట్లీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ అవుట్ పోస్టుల విషయంలో అక్కడ కూల్చివేతలు జరిగినాయి. ఇమ్మీడియట్లీ అంటే క్షణాలలో అధికారి జోనల్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ హేమంత్ గారి మీద చర్యలు తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేశారు. ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది సార్. ఇదే జోనల్ కమిషనర్, ఇదే ఆఫీసరు దృష్టికి అదే ఏరియాలో అంటే ఆ జోనల్ కమిషనర్ ఏరియా పరిధిలో చూడండి, ఈ యొక్క నిర్మాణం 66 గజాలలో 5 అంతస్తుల నిర్మాణం ఫిలింనగర్లో. అక్కడికి అంబులెన్స్ వెళ్ళదు, ఇక్కడికి అంబులెన్స్ వెళ్ళదు అండ్ ఫైర్ సేఫ్టీ ఏది కూడా వెళ్ళదు అక్కడికి. అలాంటి ప్లేస్లో 5 అంతస్తులు 66 గజాలలో. చూడండి, సాక్షిలో కూడా వచ్చింది ఆ వార్తా కథనం, అన్నిట్లో చాలా వచ్చింది. ఇంత ఘోరం అండి అసలు ఈ యొక్క నిర్మాణం చూడండి మీరు. అసలు ఇంత ఘోరం ఇది. దీని మీద ఇదే జోనల్ కమిషన్కి ఎన్నోసార్లు 100 సార్లు ఫిర్యాదు చేశాం, అయినా పట్టించుకోలేదు. అదే లోటస్ పాండ్ వైఎస్ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సెక్యూరిటీ అవుట్ పోస్టుల విషయంలో మేఘాల మీద కూల్చివేతలు చేశారు. ఎందుకు ఈ అతుసాహం ఎందుకు? అంటే అందరి మీద ఇలా చేయాలి మరి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అవినీతి ఘోరంగా జరుగుతుంది. 100% ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పుడున్న ఇన్ఛార్జ్ జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కట్ట ఐఏఎస్ ఆఫీసర్ మేడం గారు అన్ని క్లుప్తంగా మీకు పంపించాము. చూడండి, మీకు ట్విట్టర్ ద్వారా అన్ని క్లుప్తంగా పంపించాము. అయినా కూడా ఎలాంటి చలనం లేదు. మీరు కూడా ఏం పట్టించుకోవట్లేదు. మీరు ఇన్ఛార్జ్గా అయినప్పటి నుంచి ఎందుకు మరి ఇలా అయితే ఎలాగ మరి? దయచేసి ప్రజా సంఘం చెప్తుంది, ఈ యొక్క అక్రమ నిర్మాణం 66 గజాలలో 5 అంతస్తులు తక్షణమే ఇక్కడ నిర్మాణము తీసివేయాలి. ప్లస్ పక్కకు వేరే వాళ్ళు ఎత్తుంటారో 4 ఫీట్ గల్లీ అండి, అది కూడా ఆక్రమించారు వీళ్ళు. ఆ విషయంలో కూడా ఇలాంటి స్పందన లేదు. 100 సార్లు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, 100 సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాం, అయినా చలనం లేదు. మళ్ళీ చెప్తుంది ప్రజా సంకల్పం. ఈ యొక్క ఫిర్యాదు జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అయితే తీసుకున్నారో వీటి మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘం డిమాండ్ చేస్తుంది. మొత్తం క్లియర్గా మేము చూపించాము. ట్విట్టర్లో చూడండి, అమ్రపాలి కట్ట మేడం గారు క్లియర్గా చూడండి. మళ్ళీ మేము ఈరోజు మళ్ళీ మీకు పెడతాము, పోస్ట్ చేస్తాము ట్విట్టర్ ద్వారా వాస్తవాలు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘం డిమాండ్ చేస్తుంది. బాపట్ల కృష్ణమోహన్.